ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేసన శంకర్రావు గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు నరసరావుపేటలోని బ్లైండ్ స్కూల్ అంధ విద్యార్థుల పాఠశాల నందు నరసరావుపేట స్థానిక ఎమ్మెల్యే శ్రీ చదలవాడ అరవింద్ బాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొని జన్మదిన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గారు రాష్ట్రమంతటా బీసీ సమస్యలపై పనిచేస్తున్నారని, అనేక ఉద్యమాల ద్వారా బీసీల అభివృద్ధికి కృషి చేశారని, మరియు ముఖ్యంగా 2024లో ఎన్నికల్లో కూటమికి మద్దతుగా రాష్ట్రమంతటా తిరిగి బీసీ సంక్షేమ సంఘం ద్వారా కూటమి ప్రభుత్వం ఏర్పడే దిశగా కృషి చేశారని వారికి అరవింద్ బాబు గారు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాఠశాలలోని అంధ విద్యార్థులకు భోజన కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు పాల్గొని విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ద్వారా స్థానిక నరసరావుపేట పల్నాడు బస్టాండ్లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర ఆయన భార్య సతీమణి సావిత్రిబాయి పూలే గారి విగ్రహం కూడా ఏర్పాటు చేసే దిశగా, అలాగే బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మించే దిశగా కార్యక్రమాలు చేపడతానని, నియోజకవర్గంలో బీసీ హాస్టల్స్, కమ్యూనిటీ హాల్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పారు. అనంతరం పెద్ద చెరువులోని 9వ లైన్లో గల సెయింట్ మదర్ తెరీసా వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను, పల్నాడు జిల్లా అధ్యక్షులు యమ మురళి, పట్టణ అధ్యక్షులు కొల్లిపర బాలాజీ, మండల అధ్యక్షులు గురు ఆంజనేయులు, ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అన్నపరెడ్డి మంగయ్య, నియోజకవర్గ ఉపాధ్యక్షులు సరికొండ తిమ్మరాజు, సిద్ధు, అనంతనాగ బ్రహ్మచారి, మడక ప్రసాద్, కొర్నేపాటి సంజీవరావు, శ్రీరాములు తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. బాదుగున్నల శ్రీను, రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం. కంపెనీలు మారాలన్నా చేయాలన్నా